పెరిగింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో బలపడింది. సర్పంచ్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలోని అమృత గార్డెన్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 7 మండలాల్లో కొత్తగా గెలిచిన సర్పంచ్ వార్డు మెంబర్లను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అభినందించి సన్మానించారు. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువేని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామాన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికలలో మెజారిటీ స్థానాలు సాధించామని గుర్తు చేశారు. 75%తో 120 గ్రామాలలో నియోజకవర్గంలోని 7 మండలాల్లో 153 ప్రజల్లో బలంగా సర్పంచ్ ఎన్నికలు జరిగి 20 సీట్లకు వరకు వచ్చాయని, బీజేపీ పార్టీకి 5 సీట్లు వచ్చాయని అన్నారు. మిగతా 33 గ్రామాల్లో మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటాపోటీలుగా రెబల్గా నిలబడి ఓటమి చెందారని అన్నారు. ఓటింగ్ శాతం కాంగ్రెస్ పార్టీకి బలంగా 80% వరకు వచ్చిందన్నారు. ప్రజా సంక్షేమం పట్టని బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు అంతర్గతం ఒక్కటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎదురుగా నిలబడ్డారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము 2 పార్టీలకు లేదని ఈ సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికల ద్వారా స్పష్టమైందని అన్నారు. రాబోయే స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ విజయం సాధించనున్నదని ఆయన అన్నారు. ప్రజల వద్దకు నేరుగా పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి ప్రజలు ఆశీర్వదిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ తారాచంద్ నాయక్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా సీనియర్ నాయకులు అమృతపూర్ గంగాధర్, మాజీ దర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపి, నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస, మునిపెల్లి సాయిరెడ్డి, మాజీ డిచ్పల్లి ఎంపీపీ కంచెట్టి గంగాధర్, డీసీసీ కార్యదర్శి ధర్మగౌడ్, గుడి నరేందర్ రెడ్డి, 7 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, నూతనంగా గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్లీజ్ అందరు 170 పంచాయతీలు ఉన్నాయి. 170లో 32 గ్రామ పంచాయతీలు యూనానిమస్ క్యాబినెట్. 32లో 32 కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం తీసుకోండి. దాంట్లో ఒక 10 గ్రామాలు ఉన్నాయి, తర్వాత 20 తాండాలు ఉన్నాయి. కాకుండా ఎన్నికలు నిర్వహించినటువంటి దగ్గర 140 గ్రామ పంచాయతీలో 30 కాకుండా 110 గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ విజయ గీతం ఎగురవేసింది. అంటే దగ్గర 140, 170లో 140 గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం తీసుకున్నారు. కొన్ని అయితే కూడా పడకల్ లాంటి గ్రామాలు కానీ, గర్పల్లి, గన్నారం, చాలా మేజర్ విలేజ్లలో అది భారీ మెజారిటీ వచ్చింది. పడకల్ అయితే 1300 పైన మెజారిటీ వచ్చింది. గర్పల్లిలో 800 పై చిలుకు, అదేవిధంగా గన్నారంలో 800 పై చిలుకు మెజారిటీతో మా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు గెలవడం జరిగింది. ధర్మారం కూడా 700 పైన వచ్చింది. చాలా భారీ మెజార్టీతో వచ్చింది. సో ఈ విధంగా ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి ఇంద్రమ్మ పాలనలో, ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టనటువంటి సందర్భం.